Watch full episodes on Jio Hotstar. చెరువులో నీళ్ళన్నీ ఆ బంగారపు నదిలో కలిస్తే ఎలాంటి సమస్య సరే ఉండదు. సమస్య లేదు, కానీ ఈ నీళ్లు అందులో ఎలా కలుస్తాయి? ఇది జరగని పని, జరిగే పనే కాదు. ఇంత పెద్ద చెరువు నీళ్లు బంగారు నదిలో ఎలా కలపగలం? జరగదు, ఇది ఖచ్చితంగా జరగదు. ఇది మన వల్ల అవుతుంది సేనాధిపతి. ఇది మంచే కదా, అలాంటప్పుడు మనం దారిని బాగా సృష్టించుకోవచ్చు. లడ్డు సింగ్ సార్, అది యూడి రేవా, మీరందరూ వచ్చి దీని మీద నించోండి. ఓకే శివ, కానీ నిలబడి ఏం చెయ్యాలి? మీరు ఇక్కడికి వచ్చి నించునేటప్పుడు మీ వెయిట్ మొత్తం పెట్టి స్ట్రాంగ్ గా నించోండి, ఓకేనా? ఈ రోజు మన పని అయిపోయింది అనుకుంటాను. వెనక్కు తిరిగి చూడు. లడ్డు సింగ్ సార్, వెనకాల చూసేంత టైం నాకు లేదు. శివ, నువ్వు మా అందరినీ ఇంకోసారి కాపాడావు. ఆ దేవుడే నిన్ను ఇక్కడికి పంపించాడు. ముందు ఆ మనుషుల నుండి మమ్మల్ని కాపాడావు, ఇప్పుడు ఈ సమస్య నుండి కాపాడావు. నువ్వు చేసిన ఈ సహాయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము. నువ్వు చాలా మంచివాడివి శివ, మీ అందరూ చాలా మంచివాళ్లే. నువ్వు చాలా మంచివాడివి, చాలా ధైర్యస్తుడు శివ. అవును శివ, నువ్వు నిజంగానే చాలా ధైర్యవంతుడివి. మనుషులందరికీ ఒక బలహీనమైన విషయం ఉంటుంది. వెళ్ళు, శివ యొక్క వీక్ పాయింట్ ఏంటో కనిపెట్టు. మనమంతా సిద్ధం చేసుకుని ఆ చోటుకి వెళ్తున్నాం. అయినా కూడా ఆ అబ్బాయి అక్కడ ఉండకుండా ఉండడమే చాలా మంచిది. ఈసారి మనకి ఏ విధంగా అక్కడ మనకి అడ్డు ఉండకూడదు. ఓకే బాస్, ఆ పిల్లాడి బలహీనత ఏంటని నేను వెళ్ళి కనిపెడతాను. వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో మీకే తెలియాలి. కానీ ఎలాగా? మేమందరం చాలా పొట్టిగా ఉన్నాం, కానీ వాళ్ళు చాలా పొడవుగా ఉన్నారు. వాళ్ళ వద్ద ఆపదైన ఆయుధాలు ఉన్నాయి శివ. ఒక యుద్ధంలో గెలవాలంటే బుద్ధి బలం మనకి చాలా అవసరం. వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలో నేను నేర్పిస్తాను. బాగుంది, చాలా బాగుంది. గొడవ పడ్డం నువ్వు మాకు నేర్పిస్తావా? సేనాధిపతియే ఎలా గొడవ పడాలో నేర్పిస్తాడు. నేనే వీళ్ళందరినీ కాపాడగలను. సేన అన్నారు, అది ఇక్కడ ఉంది. సరే, పతి అంటున్నారు, ఎక్కడది? అవును, నేను చేయగలనా? ఇదేమి ఆటలాడే సమయం కాదు. నా పనిని వాడు దోచుకుంటున్నాడు, అది చూసి మీరు ఆటలాడుకుంటున్నారు. మహారాజా, నా పని ఎవరికి అప్పగించడానికి వీల్లేదు. సేనాపతి, కాస్త ఓర్పుగా ఉండండి. ఇక్కడ రాజు ఎవరు? మీరే. కాబట్టి నోరు మూసుకోవాలి. శత్రువులతో యుద్ధం చేసి ఎలా గెలవాలనేది మనుషులు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు శివే మనకు వాళ్ళ నుండి ఎలా బయటపడాలనేది నేర్పుతాడు. శివ, నేను సిద్ధంగా ఉన్నాను. స్టార్ట్ చేద్దాం. అటాక్! అందరూ కురి చూసి అసలు నన్ను ఎందుకయ్యా కొడుతున్నారు? ఇప్పుడు ఇందులో ఆ పేలే రాయిని తెచ్చి పెట్టండి. ఎక్కడ పెట్టాలి? ఇదిగో, ఇది కనపడటం లేదా? నేను ఎక్కి కూర్చుంటాను చూడు. ఇదిగో, ఇందులో నేను పెట్టాలి. ఇందులో రాయిని పెట్టాలి, తర్వాత ఆ తాడు లాగాలి. ఓకే? ఏం చేస్తున్నావు? రాయిని ఇలా చేయాలి నన్ను కదా.
శివా లడ్డు సింగ్ సార్ ఇటు రావద్దు. ఏమైందేంటి శివా? వీళ్ళు యుద్ధం చేయగలరా లేదా అని నాకు తెలియట్లేదు. శత్రువులు మాత్రం బాగా సిద్ధంగానే ఇక్కడికి వస్తారు. రేవా, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఒకవేళ వీళ్ళ కులదైవం వీళ్ళకి సాయం చేస్తే అప్పుడు వీళ్ళని ఓడించడం నిజంగా అసాధ్యం. శివ, ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఆయన తినడానికి మాత్రమే కదా లేస్తున్నారు. అది కూడా కరెక్టే, కానీ ఆయన సపోర్ట్ ఉంటే మనకి ఇంకా బాగుంటుంది కదా. హలో హలో సార్, మిమ్మల్ని. నిద్రపోకండి, లేవండి. మీ ప్రజలకి మీ సాయం ఇప్పుడు అవసరం. నిద్ర లేవండి సార్, నిద్రపోవద్దు. హా? ఇదిగో సార్, ఇటు చూడండి. నిద్ర లేవండి సార్, త్వరగా ఇటు చూడండి. హలో సార్, ఎక్కడ వెతుకుతున్నారు? ఇదిగో ఇక్కడ. శివ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మీరు దిగులు పడకండి మహారాజా, అంతా సర్దుకుంటుంది. హలో హలో సార్, ఇటు చూడండి, ఇటు చూడండి. హలో Hey! ఓ దేవుడా, ఏమైంది? వీళ్ళందరూ ఎవరు? మేం మీ స్నేహితులం. వెళ్ళండి, తాతగారిని బామ్మగారిని తీసుకురండి. బాస్, శివ బలహీనతని మేము కనిపెట్టేశాం. ఏంటి? తన బలహీనమేంటో చెప్పు. వాడి తాత బామ్మ మన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. చాలా మంచి విషయం. వాళ్ళని అక్కడే ఉండనివ్వు, మిగతా పని నేను చూసుకుంటాను. హలో చార్లీ డెల్టా. బాళ్ళు, నీకొక విషయం తెలుసా? శివ తాత బామ్మని మన వాళ్ళు బంధించారు. శివ ఇక్కడ వీళ్ళతో ఉండడం వల్ల వాళ్ళ తాత బామ్మని మనం బంధించామన్న విషయం తనకి తెలీదు. ఏమన్నావు? ఇది నిజమేనా? సరేరా, శివ తాత బామ్మ ఎలా ఉన్నారో మనం చూసొద్దాం. బాస్, పని అయిపోయింది. శివాకి కబురు అంది ఉంటుంది.
నేను చెప్పే విషయాల్లో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యుద్ధం చేయడానికి ఎప్పుడు ధైర్యం చాలా అవసరం. ఎప్పుడు బుద్ధి బలంతోనే మనం యుద్ధం చేయాలి, అర్థమైందా? పొట్టిగా ఉన్నారు, ఎలా యుద్ధం చేస్తారని మీరు అనుకోవద్దు. మీ వల్ల అవుతుంది. తప్పకుండా వాళ్ళందరూ తిరిగి వస్తారు. మనం అందరం సిద్ధంగా ఉండాలి. శివ, ఆ మనుషులు మాట్లాడుకోవడం నేను విన్నాను. వాళ్ళు మీ తాత బామ్మని పట్టుకుపోయారు. ఎక్కడో ఫామ్ హౌస్ లో బంధించారంట. తాతయ్యని బామ్మని కాపాడడానికి నేను అక్కడికి వెళ్ళాలి. అవునవును, త్వరగా వెళ్ళు, లేదంటే మీ తాత బామ్మకి ఆపదా. రాజా, ఇప్పుడు నేను ఎలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం? వాళ్ళ ఆ గుహని మూసేశారు కదా. రా, నేను నిన్ను తీసుకెళ్తాను రా. రేవా, మీరు అలర్ట్ గా ఉండండి. ఏదైనా సమస్య అయితే వెంటనే కాల్ చేయి. డోంట్ వరీ శివ, నువ్వు తాతయ్య బామ్మల్ని కాపాడు. ఆల్ ది బెస్ట్. నువ్వు త్వరగా వచ్చేయి. ఈ కేవ్ బ్లాక్ చేశారు కదా. ఈ దారిలో మనం వెళ్ళగలం రా. థ్యాంక్ యూ మిత్రమా. నేను చెప్పాను కదా, డోంట్ యాంగర్ డానీ డేంజర్. ఎందుకంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఓకే గాయ్స్, గెట్ రెడీ. శివ, మా శివ వచ్చేసాడు, మా శివ వచ్చేసాడు. నువ్వెలా కట్టు విప్పగలిగావు? మర్యాదగా కూర్చో. నా తాతయ్యని బామ్మని మీరు ఎందుకని ఇప్పుడు కట్టేశారు చెప్పండి. ఇలా చూడు పిల్లాడా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవేళ నువ్వు కాపాడలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. బాస్, ఫైట్ స్టార్ట్ అయింది. మీరు చెప్పారంటే నేను ఇక్కడి నుంచే లైవ్ టెలికాస్ట్ ఇస్తాను. ఓకే, మన పని పూర్తయ్యేంత వరకు తను అక్కడే ఉండాలి. తను అక్కడుంటేనే మంచిది. ఓకే ఫ్రెండ్స్, అటాక్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.